హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. కాస్మోస్ ఫ్లవర్స్ విప్పిని గుమ్మలకి వేసే పెయింటింగ్ ఉంటే ఆ కలర్స్ ఉంటే వేసాను. ఈ బకెట్కి రెడ్ కలరు, వైట్ కలరు ఉన్నాయి. రెడ్ కలర్ వేసేసి ముందు కొంచెం ఆరనిచ్చాను. ఆ కలర్ ఆరకుండా వేస్తే మళ్ళీ సరిగా రాదు. రెడ్ కలర్ వేసేసి బాగా ఆరనిచ్చి మళ్ళీ వైట్ కలర్తో డిజైన్స్ బాగుంటాయని డ్రాప్స్ పెట్టాను. ఆ డ్రాప్స్ కూడా నీట్గా వస్తాయని చేయితో పెట్టలేదు. అది దారం ఉంటుంది కదా, దారం బంతులు, ఆ దారం మిషన్ దారం బంతులు అయిపోయినవి, దారం అయిపోయినవి. అది కలర్లో ముంచాను. ఆ కలర్ని అలా అంటించేసాను. రౌండ్గా చక్కగా వచ్చింది నీట్గా. పింక్ మందారం చాలా బాగుంది. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ కోసాను. బ్లూ సింక్ ఫ్లవర్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ బాగున్నాయి. ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పిని. ఈ ఫ్లవర్స్ పేరు తెలియదు నాకు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజైతే కలర్ఫుల్గా చాలా వచ్చినాయి, అందుకే తీశాను. హైట్ వెళ్ళింది ప్లాంటు. పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇలా ఫ్లవర్స్ రాలిపోయాక ఈ చెట్టుకి సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని సీడ్స్ కూడా ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్ ఇంకా కొన్ని చెట్టు పైనే ఉన్నాయి, కొన్ని రాలిపోయినాయి. ఇక్కడైతే సీడ్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ఇలా చెట్టు నుంచి కొయ్యకూడదు, సీడ్ చూపించడానికి కోసాను. హార్ట్ సింబల్లో చాలా బాగుంటాయి. ఇవి బ్లాక్గా అయిపోవాలి సీడ్స్. ఆ సీడ్స్ వేస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. వర్షాలు పడినప్పుడు ఈ మొక్క దగ్గరే కొన్ని ఆల్రెడీ పడిపోయి మొక్కలు వచ్చేసి ఉంటాయి. అవి పెట్టుకున్నా వచ్చేస్తాయి, కొమ్మలు పెట్టుకున్నా వచ్చేస్తాయి. ఇవి కొమ్మ నుంచి అయితే త్వరగా ఫ్లవరింగ్ వచ్చేసిద్ది. సీడ్ నుంచి పెడితేనేమో కొంచెం లేట్గా టైం పట్టిద్ది. చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తాయి ఫ్లవర్స్. పింక్ ఫ్లవర్స్, హెయిర్ బాగా వస్తుంది, వాలిపోతూ ఉన్నాయి ఫ్లవర్స్. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, టేబుల్ రోజ్ ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. బచ్చలి ప్లాంటు, ఫ్లవర్ ప్లాంటు, సీతమ్మవారి జడగంటలు, మళ్ళీనేమో దీన్ని కోడి జుట్టు పువ్వు అని కూడా అంటారు. లాస్ట్ ఇయర్ చాలా వచ్చినాయి, ట్రేలో వచ్చినాయి, చిన్న చిన్న ట్రేలో ఫ్లవర్స్ బాగా విప్పినాయి. ఇంకా ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వలేదు. లీవ్స్ కూడా బాగుంటాయి 2 కలర్స్తో. మిర్చి సీడ్స్ వేస్తే ఇలా మిర్చి మొక్కలు వచ్చేసినాయి. నారు పోస్తే ఇంకొంచెం హైట్ అయినాక తీసి పెట్టేసుకోవచ్చు, త్వరగా వచ్చేస్తాయి మిర్చి గింజలు. కలబంద, కలబంద ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది. ఇలా ఫ్లవర్స్ కూడా వస్తాయి కలబంద ప్లాంట్కి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. మార్కెట్లో కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాను. యాపిల్, దానిమ్మ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇవి ఇలా కట్ చేసేస్తున్నాము. దానిమ్మ ఎప్పుడైనా పైన ఇట్లా రౌండ్గా కట్ చేసి ఇలా సైడ్ కట్ చేస్తే నీట్గా వచ్చేస్తాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. ఇలా డార్క్గా ఉన్నాయి, స్వీట్గా ఉంటాయి, జ్యూస్ కూడా బాగా వస్తాయి. ఒక్కొక్క కాయ అయితే చూడటానికి చాలా బాగుంటుంది పైకి, కానీ ఓపెన్ చేస్తే మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఫ్రూట్స్. కలర్ఫుల్గా మంచి డార్క్ కలర్లో బాగున్నాయి.
బ్లడ్ పట్టిద్ది. ఈ దానిమ్మ ఫ్రూట్స్ చాలా మంచిది, జ్యూస్ చేసుకుని తాగేయచ్చు. ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో చాలా మంచిది తీసుకుంటే.